పెదాలతో ఆరాధిస్తున్నారు, పెదాలతో ప్రార్థన చేస్తున్నారు, పెదాలతో అన్ని చేస్తున్నారు. వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. వాళ్ళ హృదయాలు దూరంగా ఉన్నాయి. ఆరాధిస్తున్నారు, మంచిదే. ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. కానీ పెదాలతో చేస్తున్నారు, పెదాలతో ప్రార్థన చేస్తున్నారు, పెదాలతో ఆరాధన చేస్తున్నారు, పెదాలతో మాట్లాడుతున్నారు, కానీ హృదయపూర్వకంగా చేయట్లే. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నన్ను ఆరాధించు. మొదటి ఆజ్ఞ ఏంటి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనము దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, రెండో ఆజ్ఞ నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. రెండు ఆజ్ఞలు క్లోజ్ చేశాడు అంతే. ఈ ప్రేమ లేదనుకో, రెండు ఆజ్ఞలు. ఈ హృదయం దేవుడికి పట్లే ఆరాధిస్తున్నారు, చర్చకు వస్తున్నారు. నేను 10 సంవత్సరాల నుంచి వచ్చానయ్యా, నాకు అన్నీ తెలుసయ్యా అంటారు. తెలుసులే, మంచిదే, నేను కాదనట్లే. నీ హృదయం ఇచ్చావంటే ఆదివారం ఒకరోజే భక్తి, ఇంకా మరుసటి రోజు నుంచి లోకమే. నీ భక్తి అంతా పక్కనే. అబద్ధాలు ఆడతాం, బూతులు ఆడతాం, నీ నోటి నుంచి బూతులు వస్తున్నాయి. ఇవన్నీ 6 రోజులు లోకము దుష్టుడైన సాధన వాడుకున్నాడు. 7వ రోజు భక్తిగా, అది వేషధారణ అంటారు. 7వ రోజు ఒకరోజే అంటే దేవుడు ఆదివారం ఒకరోజే నీ భక్త. అందుకనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దేవుడే దావీదు కోసం చెప్తున్నాడు. ఏ సాక్ష్యం చెప్తున్నాడు? నా హృదయానుసారుడు అని దేవుడే దావీదు కోసం సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు దేవుడి దృష్టిలో నీ సాక్ష్యం ఎలాగుంది? ఒకసారి నీ మనస్సాక్షి ఉంటుంది కదా, పరీక్షించుకో. దేవుని దృష్టిలో నీ పేరు జీవ గ్రంథమయందు నీ పేరు లేకపోతే, నేను గిన్నిస్ బుక్లో ఎక్కానయ్యా అని నా పేరు ఎక్కింది గిన్నిస్ బుక్లో కాదు. ఫస్ట్ జీవ గ్రంథమయందు, ఆయన గ్రంథం జీవ గ్రంథమయందు నీ పేరు లెక్కింపబడి